హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ స్కిజోఫ్రేనియా దినోత్సవం గురించి చెప్పుకుందాం. స్కిజోఫ్రేనియా ఒక అత్యంత తీవ్రమైన మానసిక రుగ్మత. దీనిలో ప్రజలు వాస్తవికతను అసాధారణంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది భ్రాంతులు, భ్రమలు, చాలా అస్తవ్యస్తమైన ఆలోచనలు, ప్రవర్తనల కలయిక దారితీయవచ్చు. ఫలితంగా చాలామంది రోగుల రోజువారీ పనితీరును దెబ్బతీస్తుంది. లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2017లో 7 భారతీయులు ఒకరు వివిధ రకాలైన మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారని తెలిపింది. సాధారణంగా మానసిక వ్యాధులు చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు నిర్మించిన ప్రయత్నంలో భాగంగా మే 24న ప్రపంచ స్కిజోఫ్రేనియా దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పాల్ యూజెన్ బ్లూమర్ దీనికి స్కిజోఫ్రేనియాగా నామకరణం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 1 నుండి 2% మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. స్కిజోఫ్రేనియా అంటే మనసు విభజన అని అర్థం. కానీ స్కిజోఫ్రేనియా చుట్టూ ఉన్న ఒక సాధారణ అపోహ ఏమిటంటే దానితో బాధపడుతున్న వ్యక్తులు స్ప్లిట్ పర్సనాలిటీ కలిగి ఉంటారని. ఇది పూర్తిగా అవాస్తవం. స్కిజోఫ్రేనియా రోగులకు అందరిలాగే ఒకే వ్యక్తిత్వం ఉంటుంది. స్కిజోఫ్రేనియా యుక్త వయసు ప్రారంభంలో లేదా కోమార్ధ దేశాల్లో మొదలవుతుంది. స్త్రీల కంటే పురుషులు ఈ జబ్బుతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో స్కిజోఫ్రేనియా లక్షణాలు ఇంచుమించుగా తన 20వ సంవత్సరంలో, అదే మహిళల్లోనైతే తన 20వ సంవత్సరం చివరిలో ప్రారంభమవుతాయి. ఇక ఈ వ్యాధికి కారణాలు, స్కిజోఫ్రేనియా కారణం ఏమిటో తెలియదు. కానీ అనువంశిక మెదడులోని రసాయన పదార్థాలు అసమతుల్యత, సామాజిక పర్యావరణ మార్పుల కలయికలు రుగ్మత అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశోధకులు, వైద్యులు విశ్వసిస్తున్నారు. డోపమైన్, గ్లూటామేట్ అని పిలువబడే న్యూరో ట్రాన్సిస్టర్లతో సహా కొన్ని సహజంగా సంభవించే మెదడు రసాయనాలతో సమస్యలు స్కిజోఫ్రేనియాకు దోహదం చేస్తాయి. స్కిజోఫ్రేనియా అనేది మెదడు వ్యాధిగా చాలా మంది సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు స్కిజోఫ్రేనియా ఆలోచన, ప్రవర్తన, భావోద్వేగాలతో అనేక రకాల సమస్యలను కలిగి ఉంటుంది. సంకేతాలు, లక్షణాలు మారవచ్చు, కానీ సాధారణంగా భ్రమలు, భ్రాంతులు లేదా అస్తవ్యస్తమైన ప్రసంగాన్ని కలిగి ఉంటాయి. పనితీరులో బలహీనమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. వీరు తన గురించి ఎవరో మాట్లాడుతున్నారని, తనను చూస్తూ నవ్వుతున్నారని, అవహేళనగా మాట్లాడుతున్నారని, పేపర్లో, టీవీలో తన గురించి వార్తలు వస్తున్నాయని, ఎవరో వెంబడిస్తున్నారని, చంపడానికి వస్తున్నారని, తన మీద నిఘా పెట్టారని, తనకు హాని లేదా వేధింపులకు గురి చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో తనకు అసాధారణమైన సామర్థ్యం లేదా కీర్తి ఉందని లేదా పెను విపత్తు జరగబోతుందని ఆధారం లేకుండా భ్రమపడుతుంటారు. వీళ్లకు ఆధారాలు చూపించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం, వాళ్లే కరెక్ట్ అనుకుని మొండిగా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. భ్రాంతులు కూడా ఇంతే. మనసు లోపల లేదా వెలుపల నుండి శబ్దాలు వస్తున్నట్లు భ్రాంతి చెందడం ఘ్రణ భ్రాంతులు. చుట్టూ ఏదో వాసన వస్తుందని లేదా సొంత శరీరం నుండి వస్తుందని అనుకుంటాం. గస్టటరీ హాలుసినేషన్, తినే లేదా తాగేదానికి బేసి రుచి ఉందని భావించవచ్చు. స్పర్శ లేదా సోమాటిక్ భ్రాంతులు, చర్మం కింద కీటకాలు పారుతున్నట్లు అనిపించడం ఈ వ్యాధికి చికిత్సలు. స్కిజోఫ్రేనియా జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఆత్మహత్య ప్రయత్నాలు, ఆత్మహత్య ఆలోచనలు లేదా హత్యలు, ఆందోళన, రుగ్మతులు, అవాసివ్ కాంప్లసివ్ డిజార్డర్, డిప్రెషన్, ఇతర మానసిక శారీరక సమస్యల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. స్కిజోఫ్రేనియాకు జీవితాలకు చికిత్స అవసరం. లక్షణాలు తగ్గినప్పటికీ మందులు మానసిక సామాజిక చికిత్సతో పరిస్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు.
స్కిజోఫ్రేనియా చికిత్సల్లో అనుభవం ఉన్న మానసిక వైద్యుడు సాధారణంగా చికిత్సకు మార్గనిర్దేశం చేస్తాడు. ఈ చికిత్సకు మందులు మూలస్తంభం మందుల ద్వారా మెదడు న్యూరోస్ట్రిమర్కు డోపైన్ ప్రభావితం చేయడం ద్వారా వ్యాధిని అదుపులోకి తెచ్చడం జరుగుతుంది. స్కిజోఫ్రేనియా మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి అపోహ ఉందని కాబట్టి రోగులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. చికిత్సతో సహకరించడానికి ఇష్టపడడం ఔషధ ఎంపికను ప్రభావితం చేయవచ్చు. కానీ నేడు దొరుకుతున్న ఆధునికమైన కొత్త రకమైన యాంటీసైకోటిక్లు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మంచిగా పనిచేస్తున్నాయి. మందులు తీసుకోలేని వారికి కూడా ఇంజెక్షన్ రూపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ స్కిజోఫ్రేనియాకు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 24న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శిరీష్ కుందర్ ఒక భారతీయ చిత్ర నిర్మాత మరియు చిత్ర సంపాదకుడు. ఛాంపియన్తో ప్రారంభించి 21 చిత్రాలకు చిత్ర సంపాదకుడిగా పనిచేసిన తర్వాత కుందర్ జాన్ ఏ మాన్తో స్క్రీన్ రైటింగ్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అతను కొరియోగ్రాఫర్ చిత్ర దర్శకురాలు ఫరా ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆమె 2004లో చిత్రం మైహూనాలో పనిచేస్తున్నప్పుడు ఆమెను కలిశాడు. కుందర్ 1973 మే 24న కర్ణాటకలోని మంగళూరులో జన్మించాడు. కుందర్ తన తొలి చిత్రం జానీ మాన్తో దర్శకత్వం వైపు మళ్ళాడు. సినిమా స్కోర్ను ఎడిట్ చేయడం, కంపోజ్ చేయడమే కాకుండా ఈ సినిమాను కూడా రాశాడు. రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ టెలివిజన్ ఎడిటర్, ప్రముఖ క్రికెటర్, క్రీడాకారుడు దిలీప్ సర్దేశాయ్ కుమారుడితడు. తండ్రిలాగా క్రికెటర్ కావాలని కళ్ళు కనేవాడు. రంజీ ట్రోఫీలలో ఆడిన తర్వాత కాలంలో జర్నలిజం వైపు ఆకర్షితుడై అనతి కాలంలో భారతదేశంలో ప్రముఖ జర్నలిస్టుగా ఎదిగాడు. మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల్లో రిపోర్టర్గా చేరాడు. ముంబై అల్లర్ల సమయంలో వీరు అందించిన వార్తలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 1994 NDTVలో పొలిటికల్ ఎడిటర్గా చేరాడు. అలా పత్రికా ప్రపంచం నుండి టీవీ రంగానికి మారడం ఇతనికి ఒక గొప్ప మలుపు. అక్కడ సుమారు 10 సంవత్సరాలు ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్తో కలిసి పనిచేశారు. రాజ్దీప్ సర్దేశాయ్ 1965 మే 24న గుజరాత్లో జన్మించారు. బచేంద్రి పాల్ భారతదేశానికి చెందిన పర్వతారోహకురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డును సృష్టించింది. ఉత్తరకాశీలోని అతి చిన్న గ్రామంలో 1954 మే 24న జన్మించిన ఈవిడ చిన్నతనం నుంచే ధైర్య రంగంలో ఆ అమ్మాయిగా గుర్తింపు పొందింది. తండ్రి కిషన్ సింగ్ పాల్, తల్లి హన్వాదేవి. కిషన్ సింగ్ చిన్న వ్యాపారి. భారత టిబెట్ల మధ్య హిమాలయాలో ఉండే చిన్న చిన్న జవాన్లకు ఆహార పదార్థాలను సరఫరా చేయడం అతని వ్యాపారం. 5 సంతానంలో బచేంద్రి పాల్ 3వ సంతానం. చిన్నతనం నుంచే చురుగ్గా ఉంటూ ఆటల్లో రాణించేది. బచేంద్రి పాల్ కుటుంబంలో 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానేసి ఇంటి పనిలో తల్లికి తోడుగా ఉండేవారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. రాజేష్ రోషన్ లాల్ నగ్రత్ ఒక భారతీయ హిందీ సినిమా సంగీత దర్శకుడు, స్వరకర్త. అతను సంగీత దర్శకుడు రోషన్ గాయని ఈరా రోషన్ కుమారుడు. రాజేష్ రోషన్ లాల్ నగ్రత్ 1955 మే 24న మహారాష్ట్రలో జన్మించారు. రాజేష్ రోషన్ కిషోర్ కుమార్, బసు చటర్జీ, దేవ్ ఆనంద్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, ఆశా భోస్లేలతో విజయవంతంగా కలిసి పనిచేశాడు. అతను 1974 చలనచిత్రం కుమార బాప్, 1975 చలనచిత్రం జూలీ కొరకు స్కోర్తో ఖ్యాతిని పొందాడు. తర్వాత అతను ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. రోషన్ కుమార బాప్ కోసం స్కోర్ చేశాడు. తర్వాత 3 బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో దేశ్ పర్దేశ్, మన్ పసంద్, లూట్ మార్. అంకిత్ ఫాడియా ఒక భారతీయ స్వయం ప్రకటిత వైట్ హ్యాట్ కంప్యూటర్ హ్యాకర్, రచయిత, టెలివిజన్ హోస్ట్. అతని భద్రత మోసగాడిగా పరిగణిస్తారు. అతని పనిలో ఎక్కువగా ఓఎస్, నెట్వర్కింగ్ చిట్కాలు, ఉపాయాలు,
ఫ్రాక్సీ వెబ్సైట్లు ఉంటాయి. ఆయన సాధించిన విజయాలకు సంబంధించిన ఆయన చేసిన అనేక వాదనలను భద్రతా పరిశ్రమలో ఇతరులు వివాదాస్పదం చేశారు. 2012లో DEF CON 20లో ఆయనను సెక్యూరిటీ చార్ట్లలో ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎగతాళి చేశారు. సో ఇదండి ఇవాళ మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని విశేషమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.